శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరాభవ నామ సంవత్సరము అధిక జ్యేష్టము నిజ జ్యేష్టము. ఈ అధిక జ్యేష్టములో నిశ్చేష్టములో మన ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది? అధిక జ్యేష్టంలో ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? తలపెట్టిన పనులు నెరవేరుట, ఏదైతే మనం అనుకుంటున్నామో తలంచుకొని మనం చేస్తున్నామో ఆ పనులన్నీ కూడా నెరవేరుతాయి. చేయు కృషి యందు అభివృద్ధి కలుగుట, వ్యాపార లాభము, ధనధాన్య సమృద్ధి, కుటుంబ సౌఖ్యము, శత్రులు మిత్రులుగా మారుట, అధికారులతో స్నేహలాభము కలుగును. ఇక్కడ అధిక జ్యేష్ఠ మాసం కూడా చాలా బాగుంది. అలాగే నిజ జ్యేష్ఠ మాసంలో కూడా వాళ్ళకి ఎలా ఉందంటే అది కూడా బాగానే ఉంది. ఏ పని తలపెట్టినా సరే అది పూర్తిగా నెరవేరుతుంది. కృషి ఫలిస్తుంది. మన చేయి కృషి ఏదైతే ఉందో అది ఫలిస్తుంది. వ్యాపార లావాదేవీలు సక్రమంగానే సాగుతాయి. రుణ పీడితుల నుంచి ముక్తి కలుగుతుంది. కొత్తగా రుణాలు చేసే వాళ్ళకి కూడా రుణం లభ్యమవుతుంది. జాయింట్ వ్యాపారాలు కూడా మెరుగుపడతాయి. అందులో ఎటువంటి డోకా లేదు. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. కుటుంబంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం లేకపోలేదు. బంధుమిత్రుల వైఖరితో ఆనందంతో ఇష్టాగోష్ఠి జరుపుకుంటారు. శత్రువులు మనకి ఏదైతే మొన్నటి వరకు ఉన్నటువంటి బంధువర్గంలో శత్రువులు ఉన్నారో వాళ్ళు మిత్రత్వం కూడా పొందే అవకాశం లేకపోలేదు. చుట్టరికాలు కూడా కలుపుకుంటారు. నూతన బాంధవ్యాలు పెరుగుతున్నాయి. అందులో ఎటువంటి డోకా లేదు. చూడండి, ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా 4వ ఇంట్లో శని అంటే సామాన్యం కాదు. గురుడు ఇంట్లో శని, విద్యాభంగము. కానీ ఇక్కడ ఒప్పుకోడు. ధనస్సులో ఉన్నటువంటి వాడు ఎటువంటి వాడు అంటే గురుబలం చాలా గొప్ప బలమైనటువంటి వాడు ధనస్సు. శని ఎంతటి బృహస్పతిని లొంగవరిచినా అపవాది చేసినా వీళ్ళు దిగజారిపోలేదు. పట్టుదల, కాన్ఫిడెన్స్తోనే పైకి వచ్చారు. బాధలు పడ్డారు, బాధలు అనుభవిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆ సంకల్ప సాధన అంట దాన్ని. ఈ సంకల్ప సాధన ఏదైతే ఉందో ఆ సంకల్పంతోనే అది సాధించుకొని వస్తున్నారు. మంచి ర్యాంకులతో పాస్ అవుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మంచి మెరిట్ స్టూడెంట్లు ఉన్నారు. ఎందుకంటే ధనుస్సు రాశి సామాన్యమైన రాశి కాదు. రామబాణానికి ఎంత తిరుగులేదో ఈ ధనుస్సు రాశి వారికి కూడా అంత తిరుగులేదు. వాళ్ళ మాట అటువంటిది, వాళ్ళ ప్రవర్తన ఆ విధంగా ఉంటుంది. వాళ్ళ తాలూకా విద్యాబలము, గుణచాతుర్యము, తెలివితేటలు ఇవన్నీ కూడా చాలా. ఎందుకంటే గోచారం ఎంత ఇబ్బంది పెడుతున్నా వాళ్ళు దాన్ని దాటుకొని వెళ్తున్నారంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మనం అప్రిషియేట్ చేయాలి. కాబట్టి ఈ ధనుస్సు రాశిలో జ్యేష్ఠ మాసం 16/6/2026 నుంచి 14/7/2026లో కూడా వీరికి చాలా బాగుంది. తలపెట్టిన కార్యక్రమాలన్నీ దిగ్విజయంగానే పూర్తవుతాయి. ఎటువంటి ఆటంకాలు ఉండవు. నమ్మక ద్రోహం ఇదివరకు జరిగినటువంటి ఏదైతే జరిగిందో అటువంటి నమ్మక ద్రోహం నుంచి కూడా అది బయటపడి ఈరోజు పుంజుకుని ముందుకు వస్తున్నారు. శత్రువులు ఏదైతే శత్రుశేషంతో ఉన్నటువంటి వ్యక్తులు కూడా బంధువర్గంతో ఉన్నారో వాళ్ళు కూడా మిత్రులుగా మారి మనతో ప్రయాణం చేస్తున్నారు. వ్యాపారంలో కల్మషం లేకుండా జాయింట్ వ్యాపారాలు సాగుతున్నాయి. కానీ అన్ని రకాలుగా సుపరిణామాలు ఉన్నాయి. కాబట్టి దైవారాధన మించింది లేదు. విష్ణు ఆలయ సందర్శన చేయండి. ప్రతి స్థిరవారం కూడా ఆ భగవంతుని స్వామిని శ్రీ శ్రీనివాసుని కొలవండి. మంచి సుఫలితాలు సిద్ధం. మళ్ళీ మరొకసారితో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓ